Hi friends, this is your Kiran. Welcome back to Kiran Fat Sports ఛానల్. IPL 2024 ఎగ్జాక్ట్గా సగం సీజన్ అయితే అయిపోయింది. అన్ని టీమ్స్ దాదాపు ఒక 7 మ్యాచ్లు ఆడేసాయి. చాలా టీమ్స్ అయితే 6 ఆడాయి, ఒక 2 టీమ్స్ 7 మ్యాచ్లు ఆడాయి. సో మొత్తానికైతే టేబుల్ టాప్లో ఒక 5 టీమ్స్ అండ్ బాటంలో 5 టీమ్స్ ఫిక్స్ అయ్యాయి. ఒక 5 టీమ్స్లో ఒక 3 టీమ్స్ అయితే ఆల్మోస్ట్ అవుట్ అయిపోయినట్లే ఐపీఎల్ నుంచి. ఒక 2 టీమ్స్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ చేరుకున్నాయి అన్న విధంగా అయితే వచ్చాయి. సో ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లే ఆఫ్ వెళ్ళే 4 టీమ్స్ ఏదో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో ఇక్కడ మీరు పాయింట్స్ టేబుల్లో చూసినట్లు రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్ల్లో 6 గెలిచింది, ప్లస్ 0.67 రన్ రేట్ ఉంది. ఒక్క 2 గెలిచినా కూడా ఇంకా 7 మ్యాచ్లో ఇది ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్లు నాకు తెలిసి. అండ్ నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్ మంచి ఫామ్లో ఉంది, 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది, ప్లస్ 1.399 రన్ రేట్. సో అద్భుతమైన రన్ రేట్ ఉంది. ఈ టీం కూడా దాదాపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ టీం ప్లేయర్స్, స్పిన్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ అందరు కూడా చాలా సూపర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్లో 4 గెలిచింది, 0.726 రన్ రేట్ ఉంది. అంటే పాజిటివ్ రన్ రేట్ ఉంది అండ్ ఇది వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈసారి సెన్సేషన్ ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్లో 4 గెలిచింది, 0.5 ప్లస్ 0.5 రన్ రేట్ ఉంది. చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్ వెళ్ళడానికి. అండ్ నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్ 6 మ్యాచ్ల్లో 3 గెలిచారు. సో వీళ్ళైతే ఒక ప్లస్ రన్ రేటే ఉంది, ప్లస్ 0.038, చాలా తక్కువ రన్ రేట్. సో టేబుల్ టాప్లో ఉన్న టీమ్స్కి 4 టీమ్స్కి బాగా అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే ఇంకా ఆఫ్ సీజన్ ఉంది, ఆ స్పిన్ పిచ్ల మీద ఏదైనా జరగవచ్చు. అండ్ నెంబర్ 6 గుజరాత్ టైటాన్స్ ఈసారి పెద్ద ఫామ్లో కనిపించట్లేదు, 6 మ్యాచ్లకు 3 గెలిచారు, మైనస్ 0.637. సో వీళ్ళు ఇంకా 8 మ్యాచ్ల్లో 5 గెలిచి పాజిటివ్ రన్ రేట్ చేసుకోవడం చాలా కష్టం. నెంబర్ 7 పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లకు 2 గెలిచారు, మైనస్ 0.2 రన్ రేట్ ఉంది. సో వీళ్ళు కూడా చాలా కష్టం, ఇంకా 6 మ్యాచ్ దాదాపు 8 మ్యాచ్ల్లో 6 గెలవడం. అండ్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్ల్లో 2 గెలిచారు, వీళ్ళు కూడా ఒక 6 గెలవాలి 8 మ్యాచ్ల్లో, వీళ్ళకు కూడా నెగిటివ్ రన్ రేట్ మైనస్ 0.2. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్లకు 2 గెలిచారు, వీళ్ళు 8 మ్యాచ్లకు 6 గెలవాలి, మైనస్ 1 రన్ రేట్ ఉంది. ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంకా కష్టం. ఆర్సీబీ అయితే 7 మ్యాచ్లకు 1 గెలిచారు, మైనస్ 1.1. సో వీళ్ళకి ఇంపాసిబుల్ ప్లే ఆఫ్ వెళ్ళడం అని చెప్పొచ్చు. సో ఎక్కువ ఛాన్స్లు అయితే రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఎస్ఆర్హెచ్ మధ్య ఉన్నాయి. వీళ్ళు ఏదన్నా మరీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ వైపు వెళ్తే తప్ప. అండ్ ఎస్ఆర్హెచ్లో మాత్రం గ్లెన్ ఫిలిప్కి ఒక్క ఛాన్స్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు, కానీ ఆ ఛాన్స్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. అండ్ వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ లాంటి ఈ 8 కోట్లు పెట్టుకున్న 3 ప్లేయర్స్ కూడా మొత్తానికి బెంచ్ మీద సెట్ అయ్యారు. సో వీళ్ళు ఇంకా ఈ సీజన్లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టమే, అండ్ వచ్చే సీజన్కు రిటైన్ అవ్వడం కూడా చాలా కష్టమే నాకైతే ప్రజెంట్గా అయితే అనిపిస్తుంది.